హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ సానియా బ్లాగ్స్. ఇవాళ అందరూ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మా సారు చూస్తున్నారా, షూ పోలిష్ చేస్తున్నారు. పొద్దునే స్నానం అయిపోయింది, దేవుడికి కూడా దండం పెట్టేశారు. ఇప్పుడే రెడీ అవుతున్నారు. టైం అయిపోతుందంటే నాకైనా ముందు లెగుస్తారు, రెడీ అవుతారు. సరే కాసేపు నా వీడియోలు పెట్టండి లైఫ్ సిగరెట్ 69 ఛానల్కి అన్నారు. ఎందుకంటే డ్యూటీతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు సార్కి 2 ఛానల్ ఉన్నాయి. ఒకటి లైఫ్ సిగరెట్ 69 ఛానల్, ఒకటి జిసెస్ లవ్ 223. ఇది లైఫ్ సిగరెట్ ఛానల్. వీడియో షూటింగ్ చేశారు. నైట్ వచ్చి షూటింగ్ చేస్తారు, మళ్ళీ ఎడిటింగ్ చేస్తారు. ఇవన్నీ చేస్తూ మనకి నైట్ లేట్ అయిపోతాయి. అయినా మన పనులు మనం చేయాలి కదా, ఏదైనా కష్టపడాలి కదా. ఇప్పుడు చూస్తున్నారు ఏంటంటే దాంట్లో ఏమైనా తక్కువ ఏమైనా ఉందా, ఎక్కువ ఏమైనా ఉందా అన్నీ చెక్ చేస్తారు. అన్నీ చెకింగ్ చేసి అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు. అయిపోయిందే, ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారు. సరే ఇంకా ఉండు డాడీ నేను వస్తాను అంటుంది పాప. వచ్చింది, తను కూడా స్నానం అయిపోయింది. స్కూల్ టైం అయిపోతుంది కదా. ఇంట్లో డాన్స్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే అందరూ యాక్ట్రెస్లు వెళ్ళిపోతున్నారు డ్యూటీకి. సారు అదిగో హెల్మెట్ కూడా మర్చిపోయారు, మంచిగా తీసుకెళ్తున్నారు, ఇచ్చారు. ఇప్పుడే సార్ వెళ్ళిపోగానే ఇంకా అంచుకని రెడీ చేయాలి నేను. ఇదిగోండి, మొన్న చెప్పాను కదండి కొత్త బండి తీసుకున్నామని, వైట్ కలర్. ఎప్పుడో నుంచి తీసుకుందాం అనుకున్నా, మొన్న కుదిరింది టైం, సండే. అందుకే అక్కడే తీసుకొచ్చేసాం. సుజుకి షోరూమ్కి వెళ్ళి అందరూ ఫ్యామిలీ కలిసి వెళ్ళి చూసి తీసుకొచ్చాం. సార్ వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇప్పుడే నా డ్యూటీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పాపకి జడలు వేస్తున్నాను. ఎందుకంటే స్కూల్లో ఫుల్ యూనిఫామ్గా రావాలంటే కంపల్సరీగా 2 జడ ఉండాలంటే ఎంత లేట్ అయినా ఈ జడ వేయాల్సిందే. ఎందుకంటే మళ్ళీ లోపలే రానివ్వరంటే. ఇంతకుముందు నాకు అస్సలు రాదు, ఇప్పుడెప్పుడే నేర్చుకున్నాను. చూడండి, బాగుంది కదా. ఇప్పుడే ఏంటి బేబీకి క్యారేజ్ కట్టుకోవాలి. నేను ఇవాళ కూర ఏం చేశానంటే బెండకాయ టమాటా ఫ్రై చేశాను. హన్సికకి ఇష్టం కదా, రైస్ కూడా పెట్టేశాను. దాంతోపాటు వాటర్ బాటిల్స్ కూడా పెట్టేస్తున్నాను, కర్చీఫ్ కూడా పెట్టాను. తనకి అన్నీ పెట్టేశాను ఏం మర్చిపోకుండా. ఇప్పుడే మేడంకి అన్నం పెట్టాలి. ఎందుకంటే తను సొంతంగా తిన్నారనుకోండి గంట పడుతుంది. అందుకే రోజు నా డ్యూటీ ఇదే. మళ్ళీ హన్సిక స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా నా పని స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మంచి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కదా, మనం బాగా చూసుకోవాలి. అన్నీ బాగున్నాయి కానీ తిండి దగ్గర ఒకటే అంటారు కదా, అందరికీ అన్నీ దొరుకుతుంది, వాళ్ళు తినరు, దొరికిన వాళ్ళే అన్నీ కావాలంటారు కదా. దీనికి నచ్చిన కూర, రోజు నచ్చిన కూర వండుతాం. ఆల్రెడీ రెడీ అయిపోయింది హన్సిక. హాయ్ చెప్పారు. మా అమ్మాయి చూస్తున్నారా, ఇప్పుడే వస్తారు బాబు, వాళ్ళ అన్నయ్యలు వస్తారు. ఎదుగోండి వచ్చారు. రోజు 2 అన్నయ్యలు వెళ్ళి దింపేసి వస్తారు. ఎందుకంటే మా నాని సెలవుకి వచ్చారు కదండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి. బోళ్ళు అల్లరి చేస్తారండి, వీళ్ళని భరించలేము మేము. ఈడనే అస్సలు భరించలేము. చూస్తున్నారా. ఓకే టైం అయిపోయింది మమ్మీ, ఇంకా వెళ్ళిపోతున్నాం, బాయ్ చెప్తున్నారు.
ఇప్పుడు నాని వచ్చారుగా, నాని రోజు బేబీని దింపుతారు. ఈ 10 రోజులు దింపుతాను మమ్మీ అన్నారు. సరే అందరూ కలిసి వెళ్ళండి అన్నా. మనకి 3 బండిలు ఉన్నాయండి. ఇది కొంచెం పాత అయిపోయింది, అందుకే హస్బెండ్ కొత్త బండి తీసుకెళ్ళి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈ బండి ఇంట్లోనే యూజ్ చేస్తారు హర్షినాని. బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇంకా 50% పనులు అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన పనులు చేయాలి. ఇప్పుడే నేను మోటార్ ఆన్ చేయాలి, వాటర్ లేదు కదా. అమ్మాయి ఇంటికి రాగానే ఇలాగ ఉంటాయి పరిస్థితి చూడండి. ఇంకా పొద్దున్న అందరూ డ్యూటీకి వెళ్ళిపోతే మన పనులు ఎలాగ ఉంది. ఇప్పుడు నేను ఉప్మా పెట్టానండి. హర్షినాని టిఫిన్ చేయలేదు కదా, పొద్దున పాలు తాగి బయటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి రాగానే వాళ్ళకి టిఫిన్ పెడతానని ఉప్మా చేశాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఈ పని చూసి అమ్మో ఎప్పుడు అవుతుంది ఈ పని అనుకున్నాను. కానీ చేయాలి కదా ఇంట్లో పని. మనం చేయకపోతే ఇంకా ఎవరు లేరు మాకు. నేనే ఇంట్లో పని చేస్తాను, అన్ని A to Z నేనే చేస్తాను. ఈ పని అయిపోగానే ఇంకా టిఫిన్ తినేస్తాను. ఇల్లు నీట్గా లేకపోతే నాకు ముద్ద దిగదండి. అందుకే నేను ఫస్ట్ హౌస్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నా హౌస్ క్లీన్ ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఉప్మా చూడండి బాగుంది కదా. ఇంకా వాటర్ బాటిల్ ఫుల్ చేసి ఇంకా టిఫిన్ తింటాను. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.